నూతన మందిలాగా అనిపిస్తుంది. ఎస్, దేవుడు నూతన కార్యం చేరుకున్నప్పుడు అలాగే నూతన పరుస్తాడు. ప్రభుకి మహిమ కలుగును కాక. దైవ సేవకులు ఉంటే ముగ్గురు అవ్వచ్చు. మరి సుందరరావు గారు కంపకోటి ముందుండి, కమిటీ వారు కొంచెం అందుబాటులో అలా ఉండండి. దేవుడి రాత్రిలో కూడా ఇటు చేయండి. చాలా సంతోషం. ప్రభుకి మహిమ కలుగును కాక. అదేవిధంగా మరి మా కుమారులు కూడా ఒకసారి కుదరండి. విద్య ఎఫ్సి యూలా జాయ్ మా అక్కగారు కుమారుడు మనం మా అన్నయ్య గారు ముందుకున్నారు. మా అన్నయ్య ఎప్పుడు తగ్గించుకుంటూనే ఉంటాడు. సంతోషం. ఓకే, దేవునికి మహిమ కలుగును గాక. విజయానంద్ కుమార్ గారు, మెర్సీ గారు ముందుకు రండి ఒకసారి. ఒక చిన్న పల్లవి మెర్సీ గారు మాడతారు. హల్లెలూయా. ఒక మాట చెప్తున్నాను, ఇందాక చెప్పిన మాట చెప్తున్నానే, మీరు అయ్యగారుల కోసం, దైవ సేవ కోసం ఎక్కువ ప్రార్థన చేయాలి. ఎందుకంటే మేము ఎంతసేపు ఉంటున్నామో తెలుసా, ఇది 4వ ఆరాధన మాకు. ఏమండి, అంతకుముందు 2 రోజులు ఇక్కడ పనులు చేస్తానే అలాగే నుంచున్నాను. కాబట్టి నిద్ర లేదు మాకు, అవసరం కూడా లేదు. దేవుని స్తోత్రం. మమ్మల్ని బలపరచువాడు గొప్పవాడు. లోకములో ఉన్నవానికంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. స్తోత్రం. హల్లెలూయా. స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదలి. స్తుతించి ఆరాధింతును, చింతలు మరచెదను. రాజాని భవనములో